రేపే బుధవారం అయితే ఈ బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు 7 మిరియాలను పెట్టి చూడండి. తెల్లారేసరికి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. బుధవారం రోజు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ పరిహారానికి ఏమీ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అందరి ఇళ్లల్లో మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఇది. మిరియాలకు తాంత్రిక శాస్త్రాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మిరియాలకు ఒక విశేషమైన స్థానం ఉంది. మిరియాలు నల్లగా ఘాటుగా ఉంటాయి. మిరియాలు కూడా సుగంధ ద్రవ్యాలలో ఒక భాగమే. అందుకే లక్ష్మీదేవికి మిరియాలు అంటే చాలా ఇష్టం. ఎవరైతే ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి అని బాధపడుతూ ఉంటారో, ఆరోగ్యం బాగుండటం లేదని దిగులు పడుతూ ఉంటారు, రాత్రి నిద్ర రావట్లేదని, నిద్రలో పీడకలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉంటారు, ఇలా ఈ సమస్యలు ఉన్న వారందరూ కూడా బుధవారం రోజు ఈ మిరియాల పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నిటి నుండి బయటపడగలుగుతారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ బుధవారం రోజు మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు లక్ష్మీదేవికి పార్వతీదేవికి పుట్టిన పాప పేరు ఏమిటి, ఆమె వివాహం ఎలా జరిగిందో తెలిపే పురాణ కథను విందాం. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకమాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణువేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవ మోహనంగా కనిపించిన నారాయణుడిని లక్ష్మీదేవి చూసింది. నారాయణుని వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరూ సాభిప్రాయంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణ కమలం లేచింది. అందులో దగదగా మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. లక్ష్మి నారాయణుడి దగ్గర చేరి కౌగిలించుకున్నది. అప్పుడు పార్వతీదేవి పగలబడి నవ్వుతూ, నేను నారాయణుడిని కాను, లక్ష్మి అని నిజ రూపంతో కనిపించింది. అప్పుడు లక్ష్మి పార్వతీదేవితో, అన్నకు తగ్గ చెల్లిలివే, నారాయణి అని అనిపించుకున్నావులే అన్నది. అందుకు పార్వతీదేవి, అప్పుడు విష్ణు మోహిని రూపంలో శివుణ్ణి మాయబుచ్చిన దానికి ఇది చెల్లు చేసుకో అన్నది. ఇంకొక వైపు స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరూ మురిసిపోయారు. అపారమైనటువంటి ప్రేమ పుట్టి చేతుల్లోనికి తీసుకున్నారు ఆ పసిపాపను. అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, తల్లులారా, మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీ పరంగా జయ, లక్ష్మీ పరంగా స్త్రీ కలిసి జయశ్రీగా పేరు పొందుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణ కమలాన్ని కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవునికి చెప్పాడు. వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదికి చేర్చాడు. దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకుని వెళ్ళి నామకరణ మహోత్సవం జరిపించుతూ ఉండగా ఆకాశవాణి ఈ పాపకు జయశ్రీ అని పేరు పెట్టండి అని పలికింది. చక్రవర్తి కూడా ఆ పేరే పెట్టాడు. తరువాత జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో తనంతటి సౌందర్యవతి సాహసవంతురాలు ఉండదు అనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో నివసించటమే ఇష్టంగా ఉండేది. విల్లుమ్ములు ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది. ఇంకొక వైపు హరిహరాంశలతో స్వామి అనే ఒక అబ్బాయి అవతరించాడు. స్వామి కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుని కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానూ అనుకుంటూ ఉన్నాడు. ఒకనాడు స్వామి అలాగే వెళ్ళాడు. విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామిని కలుసుకొని ఆనందంగా ముచ్చటలాడుతూ మానస సరోవర జల విహారం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు స్వామితో, ఈ మానస సరోవరంలోని లక్ష్మీ పార్వతుల తేజస్సులతో నీకు కాబోయే దేవేరి ఉదయించింది అని అన్నాడు. స్వామికి కుతూహలం కలిగిన అణుచుకున్నాడు. స్వామి కొంతకాలం అక్కడ గడిపి వెళ్ళబోతూ ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడు స్వామితో, స్వామి, మాకంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచారిగా ఉండటం
బాగాలేదు, సత్వరంగా నీకు కళ్యాణం తప్పదు అన్నాడు. తరువాత కుమారస్వామి విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. ఒకనాడు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. కోపం పటాపంచలయ్యింది. ఎందుకంటే అక్కడ విల్లుమ్మలతో టీవీగా నిల్చుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది. స్వామి గుండెల్లో ఆ చూపులు బాణాల్లాగా గుచ్చుకున్నవి. స్వామి అంతర్ధానమయ్యాడు. జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అదివరకే చెప్పి ఉన్నాడు. జయశ్రీ అతని కోసమే అరణ్యాల్లో తిరుగుతున్నది. నారాయణుడి ఆదేశంతో చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాజాది రాజులుగా మారు రూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంతో విల్లుమ్ములు ధరించి పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాది రాజులు టీవీ ఒలకబోస్తూ శబర యువకుణ్ణి అతని పెంపుడు కుక్కను ఎగతాళి చేశారు. స్వామి సింహద్వారానికి అడ్డంగా అందర్నీ కారాగారంలో బందీలు చేసినట్లుగా కుక్క మీద కూర్చున్నాడు. కుక్క పెద్ద పులిగా మారింది. భయంకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చొండబెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబర యువకుని మీద ఊకుమ్మడిగా విరుచుకుపడి ఆయుధాలు తీశారు. స్వామి విల్లుమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. అతని బాణ ప్రయోగ ధాటికి దేవతలు చల్లా చెదురై నిజ రూపాలతో అస్త్రాలు ప్రయోగించారు. స్వామిని ఎలాంటి అస్త్రము తాకలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికి మాలినది అయ్యింది. అప్పుడు స్వామి తన నిజరూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు. దేవతలు చేతులు ఎత్తి నమస్కారాలు చేశారు. శరణం స్వామి అన్నారు. స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య మహావైభవంగా జరిగింది. జయశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు. ఒక వీడియోలోకి వస్తే మిరియాలు చాలా శక్తివంతమైనవి. మిరియాలు నల్లటి రంగులో ఉంటాయి కాబట్టి వాటితో ఏ పరిహారం చేసినా 100కు 100% ఫలితం వస్తుంది. మిరియాలు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. మిరియాల వాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. బుధవారాలలో రాత్రి పడుకునే ముందు 7 మిరియాలను తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని చేస్తే తెల్లవారేసరికే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే మీరు బుధవారం రోజు రాత్రి భోజనం చేసేసి మీ పనులన్నీ కూడా పూర్తి చేసేసుకోండి. ఇక పడుకుందాం అనుకున్నప్పుడు చక్కగా 7 మిరియాలను తీసుకోండి. ఆ మిరియాలను ఒక చిన్న వైట్ పేపర్లో వేయండి. మిరియాలతో పాటు కొంచెం చిటికెడు కుంకుమను కూడా వేసేయండి. తర్వాత ఈ మిరియాలను కుంకుమను కలిపి పేపర్లో చిన్న పొట్లంలాగా కట్టండి. ఆ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకొని నాకు మంచి నిద్ర రావాలి, నేను చేసే పనుల్లో విజయం సాధించాలి, నా సంపాదన పెరగాలి, నా కోరికలు నెరవేరాలి అని సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మిరియాల పొట్లాన్ని మీరు పడుకునే చోట దిండు కింద పెట్టుకోండి. అంటే మీరు పడుకునే చోట మీరు ఎక్కడ పడుకుంటే అక్కడ దిండు కింద పెట్టుకొని పడుకోండి. మరునాడు ఉదయం లేవగానే ఈ పొట్లాన్ని తీసి డస్ట్బిన్లో లేదా డ్రైనేజ్లో పడేయండి. ఇలా బుధవారం రోజు రాత్రి ఈ పరిహారం చేసుకుంటే గురువారం ఉదయానికల్లా మీకు ఏదో ఒక మేలు జరుగుతుంది. మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. మీ ఇంటికి ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది. అంతేకాదు మీకు మంచి నిద్ర అనేది కూడా పడుతుంది. ప్రతి బుధవారం ఈ పరిహారం చేసుకుంటే మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు. ఇక తిరుగు అనేదే ఉండదు. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు 7 మిరియాలతో ఈ పరిహారం చేయండి. తెల్లారేసరికల్లా శుభవార్తలను పొందండి, సంతోషంగా జీవించండి. రేపు బుధవారం మంచి రోజు. రాత్రి 8 తర్వాత మందార ఆకులతో ఇలా చేస్తే చాలు, భూములు కొంటూనే ఉంటారు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇల్లు స్థలాలు కొనుక్కునే అవకాశం వస్తుంది. చాలామంది ఇల్లు కొనుక్కోవాలని లేదా భూములు కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా కొనలేరు. మరికొంతమంది దగ్గర భూమి ఉంటుంది, కానీ ఆ భూమిలో ఇల్లు కట్టలేకపోతూ ఉంటారు.
కొంతమంది భూమిని అమ్మేయాలి అనుకుంటారు, కానీ ఎంత ప్రయత్నించినా ఆ స్థలం అమ్ముడుపోదు. ఇలా భూములు, ఇల్లు కొనటంలో, అమ్మటంలో సమస్యలు ఉన్నాయని బాధపడేవారు బుధవారం రోజు మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు, భూములు, ఇళ్ల విషయాలలో ఉండే ఆటంకాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మందార చెట్టు చాలా ప్రత్యేకమైన చెట్టు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పూలను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందార చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే జరుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలకే కాదు, మందార ఆకులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా భూములు, ఇళ్ల విషయాలలో సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు మందార ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు, ఆ సమస్యలన్నీ కూడా పోతాయి. భూములు, ఇల్లు కొనాలనుకునేవారు కొంటూ ఉంటారు. దానికి సరిపడా ధనం వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ బుధవారం రోజు మందార ఆకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇల్లు, భూములు కొనుక్కోవాలని ఆశపడేవారు బుధవారం రోజు రాత్రి 8 తర్వాత చక్కగా 2 మందార ఆకులను తీసుకోండి. ఈ మందార ఆకులను రాత్రిపూట కోయకూడదు, పగటి పూటే కోసి దాచి ఉంచుకోండి. రాత్రి 8 దాటిన తర్వాత ఆ మందార ఆకులను తీసుకోండి. ఆ మందార ఆకులను ఒకదానిపై ఒకటి ఉంచి ఆ 2 మందార ఆకులను పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకుల మీద కొంచెం బెల్లం పెట్టండి. అంటే ఆ ఆకుల మీద పట్టినంత బెల్లం పెట్టండి. ఆ తర్వాత బెల్లం మీద కొన్ని ధనియాలను కూడా వేయండి. 1 స్పూన్ ధనియాలు వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఆ మందార ఆకును అలా కదవకుండా వదిలేసి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. మీ కోరికను దృఢంగా దేవుడికి చెప్పుకోండి. మాకు ఇల్లు, భూములు కొనుక్కునే శక్తి రావాలి, సరిపడా ధనం రావాలి, లేదా ఇల్లు, భూములు సేల్ అవ్వటం లేదు, అవి సేల్ అయ్యేలాగా చూడు స్వామి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఇక తర్వాత ఆ మందార ఆకును, బెల్లాన్ని, ధనియాలను దేవుడి ముందు అలా వదిలేసి మీరు పడుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలోనికి వెళ్ళి మందార ఆకును, బెల్లంను, ధనియాలను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే భూమిలో పాతి పెట్టేయండి. అందరూ నడిచే ప్రదేశంలో పాతి పెట్టవచ్చు, లేదా మీ పెరట్లో చోటు ఉంటే అక్కడ పాతి పెట్టవచ్చు. ఏదైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టేయవచ్చు. ఇలా మొత్తం 3 లేదా 5 లేదా 7 బుధవారాల పాటు మందార ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, భూములు, ఇల్లు కొనుక్కునే మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు మందార ఆకులతో ఈ చిన్న పనిని చేసి భూములు, ఇల్లు కొనుక్కొని ఆనందంగా జీవించండి. వారంలోని ప్రతి రోజుకు ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అలాగే బుధవారానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అసలు బుధవారం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులను పొరపాటును కూడా చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధవారానికి అధిపతి బుధుడు. బుధగ్రహం తెలివితేటలకు సంబంధించిన గ్రహం. తెలివితేటలు బాగుండాలంటే జాతకంలో బుధుడు మంచి స్థానంలో ఉండాలి. బుధవారం చాకచక్యంగా చేసే పనులు అంటే తెలివితేటలతో పూర్తి చేసే పనులను చేయడానికి చాలా మంచి రోజు. సరదాగా ఆడుతూ పాడుతూ చేసే పనులకు కూడా ఈరోజు అనుకూలం. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుకోవడానికి కూడా బుధవారం మంచి రోజు. అంటే భావాలను ఈరోజు వ్యక్తపరిస్తే చేసే పనిలో విజయం లభిస్తుంది. విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా బుధవారం చాలా మంచి రోజు. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు కూడా అనుకూలం. అప్పులు తీర్చడానికి కూడా బుధవారం చాలా మంచి రోజు.
మనసును శుద్ధి చేసుకోవడానికి అంటే చెడు ఆలోచనలను తొలగించుకోవడానికి బుధవారం చాలా మంచిది. బుధవారం నాడు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు తులసి వద్ద పూజ చేస్తే శుభం కలుగుతుంది. ఇనుప వస్తువులను కొనడానికి కూడా బుధవారం రోజు చాలా మంచిది. బుధవారం రోజు ఆడవారు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని తుడవకుండా ఉండకూడదు. ఇంట్లో చెత్త లేకుండా చూసుకోవాలి. అలాగే ఆడవారు కూడా శుభ్రంగా ఉదయమే లేచి స్నానం చేసుకోవాలి. అలాగే బుధవారం రోజు నూతన ఉద్యోగంలో చేరే ప్రయత్నం మంచిది కాదు. బుధవారానికి అధిపతి బుధుడు కనుక జాతకంలో బుధగ్రహం అనుకూలంగా లేకపోతే మంచి నిర్ణయాలు తీసుకుందాం అని అనుకున్నా బుద్ధి వక్రమార్గంలో నడుస్తుంది. బుధగ్రహ దోషాలు పోవాలంటే బుధవారం తులసి పూజ చేసి విష్ణు సహస్రనామాలను పారాయణ చేయాలి. బుధవారం రోజు పెసలు, ఆకుపచ్చ కూరలను లేదా ఆకుపచ్చ అరటి పళ్లను ఆవుకు తినిపిస్తే శుభం జరుగుతుంది. జాతకంలో బుధుడు బాగున్నా బాగోలేకపోయినా బుధవారం రోజు ఎవ్వరూ కూడా పెసరపప్పుతో చేసిన పదార్థాలను స్వీకరించకూడదు. జాతకంలో బుధగ్రహం అనుకూలంగా లేనివారు పొరపాటున కూడా పెసలుతో చేసిన పదార్థాలు తినకూడదు. తింటే వారి సమస్యలు మరింత పెరుగుతాయి. అలాగే బుధవారం రోజు పొరపాటున కూడా సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రించకూడదు. గోర్లు వెంట్రుకలు కత్తిరించకూడదు. అలాగే బుధవారం రోజు ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. బుధవారం రోజు విష్ణుమూర్తిని ఆరాధించాలి. మద్యం, మాంసాన్ని తినకూడదు. బుధవారం రోజు నల్లని రంగు దుస్తులు ధరించకూడదు. ధరిస్తే మానసిక మరియు శారీరక బాధలు పెరుగుతాయి. ఈరోజు కొత్త నల్ల రంగు బూట్లను కూడా ధరించకూడదు. అలాగే బుధవారం రోజు రాత్రి సమయంలో పెరుగుని ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఈరోజు తులసిని తప్పనిసరిగా పూజించుకోవాలి. బుధవారం రోజు పచ్చని రంగులో ఉండే ఆకుకూరలను తింటే బుధుడి అనుగ్రహం కలుగుతుంది కనుక బుధవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. శుభ ఫలితాలను పొందండి.